పితదేవా పితదేవా స్తుతి స్తోత్రము పితదేవా స్తుతి స్తోత్రము పితదేవా స్తుతి స్తోత్రము పితదేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము మహిమపరచండి, దేవుని మహిమపరచండి. యేసయ్యా వందనాలు, హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొడుతూ ఆయన వైపు మన హృదయాన్ని తిప్పుతూ మహిమపరచండి. ఆత్మదేవా 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 ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా 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 స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము ప్రభుదేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము క్రీస్తుదేవా స్తుతి స్తోత్రము క్రీస్తుదేవా స్తుతి స్తోత్రము
క్రీస్తుదేవా 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 యేసుదేవా యేసుదేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము. మరి ఒకసారి దేవునికి వందనాలు చెప్తాను. సిస్టర్ గారు, ఫాదర్ గారు ఎంతో కష్టపడి ఈ స్థలాన్ని చూడలేని వాళ్ళు ఎంతో ఉన్నారు. ఈ స్థలాన్ని మనమందరం తీసుకొచ్చి మళ్ళీ చాలా మందికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక గుణదల, ఒక నాగపట్టణంలా. మరి ఒకసారి చప్పట్లు కొట్టండి. ముఖ్యంగా మరియ ఫాదర్ గురించి ఎంతో కష్టపడ్డారు, నిన్నటి నుంచి కాదు ఒక రోజు. మరొకసారి ఆరుగురు కూడా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఈ రోజు ప్రార్థనా సమావేశాన్ని ప్రారంభించుకునే ముందు మన మధ్యలో ఉన్నటువంటి పూజలు, దైవ గురువులు ఫాదర్ ధన్పాల్ గారిని ముందుకు వచ్చి దేవమాత పతాకాన్ని ఫాదర్ ధన్పాల్ గారి చేతి మీదుగా ఫాదర్ ఆ పతాకాన్ని ఎగురవేసి ఆ తరువాత మీ అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు స్వాగత గీతంతో మిమ్మల్ని స్వాగతిస్తూ, దైవ గురువులని స్వాగతిస్తూ, దేవుని ఆత్మని కూడా స్వాగతిస్తూ మనమందరము కూడా కలిసి దేవుని ఆరాధించుకున్నట్లో కావలసిన ఆత్మశక్తి దేవుడు మనకిచ్చాడని కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం. కాబట్టి ఫాదర్ ధన్పాల్ గారు వచ్చి మరియ మాత ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి ఆ ముఖ చిత్ర పతాకాన్ని ఎగురవేస్తారు. మన మరియ మాత ధ్యానాలయం నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రత్యేకంగా దేవమాత పిలుపును అందుకొని సమయానికి కాకుండా దేవమాత ప్రేరణతో వచ్చినటువంటి ఇప్పటిక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయ కోరికల గురించి దివ్య బలి పూజలు, గురువులు, పూజలు, దైవ అనుభవం గల అనుభవజ్ఞులు ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ కి నేను పుట్టక మునిపే, నేను ఈ లోకంలో పుట్టక మునిపే దైవ సేవ కేంద్రం నుంచి భారతదేశంకి వచ్చినటువంటి దైవ గురువులు, పూజలు ఫాదర్ గ్రీన్వే గారు దివ్య బలి పూజలు అర్పిస్తారు. అంతేకాకుండా మిగిలిన గురువులు, పూజలు ఫాదర్ ధన్పాల్ గారు, పూజలు ఫాదర్ జ్ఞానప్రకాష్ గారు ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్ జెస్సీ వారి సహకారంతో 10 సంవత్సరాలు దేవుని ఆశీస్సులతో దైవ సేవలో జీవించడానికి దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. ఆ అనుగ్రహానికే కృతజ్ఞతా స్తోత్రము చెల్లించుకుంటున్నాం. జగతికి జ్యోతి యేసుని మాత
నాకు తెలుసు వీళ్ళందరూ అసలు ఆ కళకి ఆ నృత్యానికి యోగ్యుల కాదా అని. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కొద్ది సంవత్సరాల్లో వాళ్ళది మొదటి ఈ నాట్య ప్రదర్శన. అయితే క్రీస్తు ప్రియులారా, ఇప్పుడు మీరు ఎలా అయితే కూర్చున్నారో అలా కూర్చుంటే వచ్చినటువంటి గురువులను ప్రేమతో వారిని గౌరవించి ఆ తర్వాత ఎవరైతే దేవమాతను మోయాలని అనుకున్నారో వారు ఇక్కడి నుంచి ఒక 5 అడుగుల దూరంలో ఒక్కొక్కరు నిలబడి ఉంటే మొట్టమొదట గురువులకు ఆ యొక్క గౌరవాన్ని మనం తెలియజేసుకొని ఆ తర్వాత దేవమాతను తీసుకొని వెళ్దాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నిల్పుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. ఇప్పుడు మీరు విన్న పాట సంగీత పరంగా కాకుండా మరొకసారి కొన్ని ఆ పల్లవి మాత్రం మరొకసారి మీరందరూ క్షుణ్ణంగా వినాలని కోరుకుంటున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నిల్పుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. అందరూ చప్పట్లు కొట్టారు, కొంతమంది మానేస్తారు. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రలు మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రలు మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్చవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్చవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని.
పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నిల్పుమా, శక్తి నా కొసగుమా, నా హృదయమార నిన్ను పాడి పొగడెదదేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి 10 సంవత్సరాలు ఆయన దయలో, ఆయన నీడలో ఈ ప్రదేశంలో 10 సంవత్సరాలు జీవించాం. నేను ఒక్కడే కాదు, నాతో సహకరిస్తూ ఇక్కడ జరిగేటువంటి సేవలో తోటి సహోదరిగా ఉంటున్నటువంటి సిస్టర్ జెస్సీ, నన్ను ఈ పాట మీరు మరొకసారి విన్నప్పుడు మీకు అనిపించవచ్చు, ఎందుకు ఈ ఫాదర్ ఇలా చెప్తున్నారు. కానీ ఇది నా సాక్ష్యం. గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన కృపలో జీవించినటువంటి స్థలం, ఆయన దయతో జీవించినటువంటి స్థలం ఇది. దేవమాతని అమ్మా అని పిలుచుకునేటువంటి స్థలం. ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి మీరు మాతోటువంటి చెప్పుకునేటువంటి మాటలు ఇక్కడికి వస్తే ఒక అమ్మగారింటికి వచ్చినట్టు ఉంటుందని, ఇక్కడికి వస్తే ఒక ఆత్మీయుల ఇంటికి వచ్చి ఉంటున్నట్టు ఉంటుందని, ఇక్కడికి వస్తే ఒక అనుభూతి ఉంటుందని, ప్రశాంతత ఉంటుందని. ఈ స్థలంలో ఇప్పటి వరకు గడిపినటువంటి సమయం కేవలం మాటలతో చెప్పగలేదు, అనుభవాలతోటి ఆధారపడి జీవించి ఆ దేవుని దయతోనే ఇప్పటి వరకు గడిపినటువంటి జీవితం. ఇదే సేవలో ఇంకా కొనసాగడమే కాకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఆనాడు ఆవిర్భవించిన రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ గురువులే ఆ రోజున అనుకోని విధముగానే పుణ్యక్షేత్రం అవుతుందని చెప్పారు. ఈ రోజున ఇదే ఆ పుణ్యక్షేత్రం. దినదినము ఇక్కడికి వచ్చి వెళ్ళి వారి గురించి ఈ పూజలు ఇప్పుడు చదవడానికి సమయం మీకు ఉన్నా సరే నేను చదువుతాను, లేదంటే చదివిస్తాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ లోపల మనం కూర్చున్నామో ఇంకా కొంత సమయం ఇప్పటి వరకు సమయం అయిపోయింది అనుకోవచ్చు. మనకి ఆకలి కాదు ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్న ప్రతి ఒక్కరూ కొంచెం సేపు ధ్యానించండి, అసలు ఈ దేవుని దయ వీరికి ఎలా కలిగింది అని. చిన్న బిడ్డలందరూ ఒకప్పుడు అభాగ్యులుగా ఉన్నటువంటి వారు ఇక్కడ సౌభాగ్యులుగా ఉంటున్నారు. ఏ యోగ్యత లేదు నాకు, అయినప్పటికీ ఈ మట్టి పాత్రని ఇక్కడ ఉపయోగించుకున్నారు. ఇది ఈ రోజున చాలా మందికి తెలియవలసినటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి మీకే కాదు, యావత్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ స్థలం దేవమాత పుణ్యక్షేత్రంగా తెలవవలసినటువంటి గడియ ఈ రోజు. ఎందుకంటే ఊహించని విధముగా కథోలిక సంఘం తరపున వచ్చినటువంటి కథోలిక హబ్ వాళ్ళు టీవీలోనూ దీనిని ప్రచారం చేసడానికి ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఒక కలగా ఉండే ఒకసారి, కానీ ఆ కళ నిజమైంది. అడిగినది తప్పకుండా నాకు నెరవేరింది. ఎలా తెలియపరచాలి అనుకునేవాడిని. ఒకరు నా మాటతోటి కానీ ఒకరి నోటితో కానీ చెప్పకూడదు అనుకునేవాడిని.
అలాంటిది ఈ రోజున మీ అందరి సమక్షంలోను, గురువుల సమక్షంలోను ఈ కార్యము అందరికీ ప్రచురితం అయ్యేలాగా క్యాథలిక్ హబ్ వారు ఇక్కడికి వచ్చారు. వారికి ధన్యవాదాలు. అంతే. ఇందాక మనం ప్రసంగంలో విన్నాం, దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి ఇచ్చినది. మీ పరస్పర ప్రేమ ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలకు, ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారని, చూపించడానికి వస్తున్నారనే కాదు, ప్రత్యేకంగా వృద్ధుల గురించి, ఆ వృద్ధుల ఆలయాన్ని, వృద్ధుల నిలయాన్ని కట్టాలని అనుకున్నప్పుడు, గత సంవత్సరంలో దాన్ని ఆశీర్వదించినప్పుడు, దానికి నేను అనుకున్నాను అన్నీ ఉన్నాయి. ఒక ఇల్లాలు అన్నం వండాలంటే పెద్ద గిన్నె, బియ్యం, నీళ్లు, పొయ్యి అన్నీ ఉన్నాయి అనుకున్నది. కానీ తర్వాత చూస్తే కింద పుల్లలు మాత్రం లేవు. అలాగా గడిచిన సంవత్సరంలో ఈ వృద్ధుల ఆశ్రమానికి మరియ మాతృజ్యోతి వారు ఇచ్చినటువంటి కొద్ది సహాయము ఆ పుల్లల్లాగా పెడితే అది తొందరగా కాలిపోయింది. కాబట్టి ప్రార్థించండి. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఈ రోజు వరకు అడగలేదు. దేవమాతని అమ్మాని అడుగుతున్నాను. ఆ దేవమాత ఇప్పటి వరకు దేవుడి ప్రార్థన వలన దయచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతుండే. అంతేకాదు, ఇప్పుడు ఈ పూజ చివరి ప్రార్థన అయిన తర్వాత కొంచెం సేపు మౌనంగానే ఉండండి. ఈ తేరుని, దేవమాతని ఇక్కడి నుంచి మోసుకొని అక్కడికి వెళ్ళడానికి కొంతమంది నాకు పేర్లు చెప్పారు. వాళ్ళు దయచేసి ముందుగా ఒక్కొక్కరు ఈ దారిలో, మిగిలిన వాళ్ళందరూ కూర్చొనే ఉండండి, ఎవ్వరూ లెగొద్దు దయచేసి. దేవమాతని ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకెళ్లే వరకు ఎవ్వరూ లెగవద్దు. ఎవరైతే మోయదలిచి పేర్లు నాకు ముందుగా ఇచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పీఠం దగ్గరికి రండి. అక్కడ కొంచెం మంది సహకరిస్తే ఒకరి తర్వాత ఒకరు అక్కడికి మోసుకొని వెళ్తారు. అంతే. ఈ చివరి ప్రార్థన పాట అయిన తర్వాత ఎంత మనం దివ్య సత్ప్రసాదాన్ని లోకున్నామో అదే విధంగా మనం చివరి వరకు కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతోనూ ఉండి ఆ ప్రశాంతతను, ఆ దేవుడు ఇచ్చినటువంటి శాంతి సమాధానాలను మీ అందరి గృహాలకి తీసుకువెళ్ళడానికి దేవమాత ఈరోజు మనకి ఇచ్చిందని భావించి మరలా చిరకాలము దేవుని సేవలో ఉండడానికి కావలసిన ఆత్మశక్తి, శారీరక శక్తి దేవుడు నాకు, మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి గురువులు ఫాదర్ గ్రీన్వే, ఫాదర్ ధన్పాల్, ఫాదర్ జ్ఞానప్రకాష్ పీఠం మీదకి కొంచెం 2 నిమిషాలు కూర్చుంటే మా ప్రేమ, అనురాగం, గౌరవాన్ని మేము తెలియచేసుకుంటాం. ప్లీజ్ ఫాదర్. జోసఫ్ రంజిత్, క్యాథలిక్ హబ్ నుంచి వచ్చాము. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల క్యాథలిక్ మెంబర్స్ ఉన్నారు అందరు కలిసి మన ఊర్లో. దాంట్లో సగం వేరే, అంటే నేను కూడా ప్రొటెస్టెంట్స్, పెంతెకోస్తు వీళ్ళందరూ ఉన్నారన్న. మన దాంట్లో సగం ఉన్న వాళ్ళే 4 ఏంటిది మన బైబిల్ ఛానల్ ఒకటి, ఇది శుభవార్త ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. కానీ 20 లక్షల మంది ఉన్న మనకి మాత్రం ఒక ఛానల్ లేదు. ఛానల్ ఎందుకు అంటే ఇప్పుడే ఫాదర్ చెప్పారనమాట. ఎలా కమ్యూనికేషన్ అంటే ఎలా మన దీని గురించి, ఒక వార్త గురించి, సువార్తని 100 మందికి చెప్పాలి
ఒకటేసారి అంటే అదొక ఛానల్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది నిలబడి ఉన్నారు బ్యాక్ సైడ్, వాళ్ళు 4-5 గంటలు నిలబడాలి అంటే చాలా కష్టం, అవునా కదా? సో ఆ ఉద్దేశంతో మరెడ్డి గారు అని బాసరగడి తను ఇది మొదలుపెట్టాడు, క్యాథలిక్ ఛానల్ అని. సో క్యాథలిక్ హబ్ టీవీ అనేది ఫస్ట్ ఇంటర్నెట్లో స్టార్ట్ అయింది. ఒక 6 నెలలు అవుతుందండి స్టార్ట్ అయ్యి. ప్రతిరోజు ఎవరిదన్నా ఒకరిది కంపల్సరీ దాంట్లో పూజని అప్లోడ్ చేస్తాం. అది కాకుండా పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు, బిషప్ వాళ్ళ ఇంటర్వ్యూలు, ఇలా పండగలు, ఇవన్నీ మేము అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, దేనికి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మన వేరే ఛానల్, బైబుల్ ఛానల్ కానీ, శుభవార్త ఛానల్ కానీ, ఈ ఛానళ్ళకి నా ఛానల్ నడపాలంటే కంపల్సరీ కావాల్సింది మాత్రం డబ్బేనండి. అది లేకుండా నడపలేం. కాకపోతే వాళ్ళు చేసేది ఎలా అంటే అడ్వర్టైజ్మెంట్స్. మనం రాగానే అనుకుంటాం, అబ్బా వీళ్ళు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు అని. కానీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చేసి 1 సెకండ్కి 1000 రూపాయలు లెక్క కట్టాల్సి ఉంటుంది ఛానల్కి. కానీ మనది అలా కాకూడదు, క్యాథలిక్ ఛానల్ అలా కాకూడదు అనే ఉద్దేశంతో మేము ఏమనుకున్నాము అంటే, మన ఊర్లలో ప్రతి ఒక్క గుడికి పండగ జరుగుతుంది, గుడి పండగలు, మన పెళ్ళిళ్ళు, అలానే చిన్న ఇంకా వేరే ఫంక్షన్స్, స్కూల్ డేసు, ఇలాంటివన్నీ క్యాథలిక్ హబ్కి మీరు ఇచ్చినట్లయితే, ఫ్రీగా అయితే కాదండి, నిజం చెప్తున్నాను. కాకపోతే బయట వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 30-35 వేలు వాళ్ళు అక్కడ చార్జ్ చేశారు అంటే, దాంట్లో ఒక 5,000-10,000 తక్కువనే ఉంటుంది తప్ప ఎక్కువైతే ఉండదు. మీరు ఒకసారి కావాలంటే ఫోన్ చేయండి, ఫోన్ చేసిన తర్వాత కనుక్కోండి. క్యాథలిక్ హబ్కి ఫోన్ చేసిన తర్వాత, ఇది మాకు ఇలా ఉంది, కాలేజ్ డే ఉంది, గుడి పండగ ఉంది, దీన్ని మీరు వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి అంటే ఎంత అవుతుంది అంటే దాన్ని బట్టి మీకు చెప్తారు అక్కడ, ఇది ఇంత అవుతుంది. ఈ పెళ్లి అయితే, ఒక పెళ్లి చేస్తే మామూలుగా బయట చేస్తే 50,000-60,000 అవుతుంది, ఇదైతే మేము ఇంతలో చేయగలుగుతాం, ఇలా అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. నేను చెప్తున్నానండి, ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తామని చెప్తున్నాను. ది బెస్ట్. ఇప్పుడున్న పెళ్లి ఆల్బమ్లలో ఫ్లోరోస్ అనే ఆల్బమే టాప్ ఆల్బమ్. అది మామూలుగా మనం చేయించుకోవాలి అని బయట దగ్గరికి వెళ్తే మినిమం 1,00,000 రూపాయలు చెప్తాడు. దాన్ని 50,000కే చెయ్యొచ్చు అనేది మాత్రం అది క్యాథలిక్ హబ్ వల్లనే అవుతుంది. దాంట్లో కూడా ఖచ్చితంగా 2-3 వేలు మిగులుతాయి. అంటే బయట అతనికి ఎంత మిగులుతున్నాయో మీరు అర్థం చేసుకోండి. సో అలా ఉంటుంది. కాబట్టి మీకు ఏదన్నా ఇలాంటి ఫంక్షన్లు కానీ ఏదన్నా ఉంటే మాత్రం క్యాథలిక్ హబ్ని మాత్రం మర్చిపోకండి, ఇదొకటే. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఫాదర్లకి అండ్ సిస్టర్స్కి చాలా థ్యాంక్ యూ. స్వామినాథన్ ఎక్కడున్నా వచ్చి జ్ఞానప్రకాష్ గారిని గౌరవించాలి. జ్ఞానప్రకాష్ గారిని స్వామినాథన్ గారిని గౌరవిస్తున్నారు. ఇలాగే ఫాదరు గురువుల ప్రేమ ఎల్లప్పుడూ ఇక్కడ ఉండి వారి దీవెనలు ఆశీస్సులు మనందరి మీద ఉండాలంటే మనం కూడా వారి గురించి ప్రార్థించాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ హ్యాపీ ఫీస్ట్ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం. అందరికీ చేశాము, మన ఫాదర్ గారికి చేసుకోకపోతే బాగుండదు కదా. ఫాదర్ రండి, ఫాదర్ ముందు రండి. మీరేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. जा
సాక్షిగా నేను చాటు సందేశం నేను